న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయోధ్యకు తంజావూరు నుంచి గొడుగులు. తెలంగాణలో 6 గ్యారెంటీల దరఖాస్తు పత్రం రిలీజ్. భూపాలపల్లి సింగరేణి కేటీకేపై ఇంక్లైన్ గని దగ్గర ఉద్రిక్తత. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సౌదపత్రం విడుదల చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్. గుంటూరు జిల్లా పర్యటనలో సీఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకున్న అనారోగ్య బాధితులు. రేపు ఢిల్లీకి షర్మిల, ఏ క్షణమైన ఏఐసీసీ నుంచి పిలుపు. మంత్రి గుడివాడ అమర్నాథ్ కు అంగన్వాడీల నిరసన సేగ. సంబరంలా ఆడదాం ఆంధ్ర పోటీలు యువి రమణమూర్తి రాజు. తంజావూరు నుంచి అయోధ్య రామాలయానికి గొడుగులు తరలించారు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో రామాలయ కుంభాభిషేకం జనవరి 22వ తేదీ నిర్వహించనుండగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి మంగళ వస్తువులు పంపుతున్నారు. అఖిల భారత హిందూ మహాసభ ఆధ్వర్యంలో 8 ఛత్రాలు తయారు చేసి ఆదివారం రాత్రి తంజావూరు జిల్లా కుంభకోణం మహాకొలను తీరంలో ఉన్న కాశీనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి రామస్వామి ఆలయం వరకు ఊరేగించారు. సోమవారం తంజావూరుకు వచ్చిన గొడుగులను కరంది రామాలయంలో మళ్లీ పూజలు చేయించి అయోధ్యకు తరలించారు. ఈ గొడుగులు జనవరి 19వ తేదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు అప్పగించనున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తుంది. అందులో భాగంగా బుధవారం ఉదయం సచివాలయంలో అభయహస్తం కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 6 గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రజాపాలన లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజాపాలన పేరుతో 6 గ్యారెంటీల ప్రో ఫార్మాను రూపొందించారు. రేపటి గురువారం నుంచి 6 గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ మొదలు కానుంది. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రభుత్వం పౌరుని నైతికాభివృద్ధి ప్రధానం. అలాంటి నైతికాభివృద్ధికి దోహదం చేసే సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమాలన్నీ ఈ 6 గ్యారెంటీలు ఒకటిగా ఉన్నాయి. అదిగో ప్రజాపాలన అభయహస్తం లోగో ఆవిష్కరించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం, సమాజంలోని అన్ని వర్గాల వారికి, పేద వర్గాలకి, అవసరంలో ఉన్న వారికి అభయహస్తాన్ని అందించే ఒక సర్వ సామాజిక నేస్తం ఈ పథకం తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఇనాగ్రేట్ అప్లికేషన్ ఫామ్. ప్రత్యేకమైన దరఖాస్తు ఈరోజు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ముల్లు భట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు కలిసి ఆవిష్కరిస్తున్నారు దరఖాస్తు ఫారాన్ని. ఈ గ్రామ పంచాయతీ వార్డు స్థాయి నుంచి మరి మన హైదరాబాద్ మహానగరంలోని మారుమూల ప్రాంతాల దాకా అందరికీ అందుబాటులో ఉండే ఈ దరఖాస్తు ఫారాలు రేపటి నుండి ప్రజలందరికీ అందించబడతాయి. వేలాది మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారు అందచేసిన వివరాల్ని మదింపు చేసి నిర్ణీత కాల వ్యవధిలో దశల వారీగా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందించే ఒక పవిత్ర ప్రయత్నం ఇది. ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు 6 భరోసాలకి, 6 అభివృద్ధి పథకాలకి ఒకటే ఉమ్మడి దరఖాస్తు అందుబాటులో ఉంచటం ఈ దరఖాస్తు యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేయాలన్న ఆలోచనతోటి ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో,
పట్టణాలలో డిసెంబర్ 28 నుండి జనవరి 6 తారీఖు వరకు 8 పని దినాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమం. భూపాలపల్లి సింగరేణి కేటీకే 5 ఇంగ్లాండ్ గని దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం దగ్గర ఐఎన్టీయూసీ, ఐటీయూసీ కార్మిక సంఘాల నాయకులు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాగా భూపాలపల్లిలోని 9 పోలింగ్ కేంద్రాల్లో 30% పోలింగ్ నమోదైంది. అప్పులు కాదు సంపద సృష్టించామంటూ స్వేదపత్రం విడుదల చేసిన బారాస నాయకులు కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సౌదపత్రం విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజాపాలన కార్యక్రమంపై కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 8వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా 6 గ్యారంటీల మీద ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తూ ఉంది. గ్రామాల వారీగా, మున్సిపల్ వార్డుల వారీగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అప్లికేషన్ల సేకరణ జరుగుతూ ఉంది. అప్లికేషన్ను కూడా ప్రభుత్వమే ప్రతి కుటుంబానికి ఇస్తుంది. వ్యక్తులుగా అప్లికేషన్ పెట్టుకునే అవసరం లే. ఒక కుటుంబము, ఆ కుటుంబానికి అవసరమైనటువంటి మా గ్యారంటీ, ఏ గ్యారంటీ మీరు ఉపయోగించుకోదలుచుకున్నారో ఆ గ్యారంటీకి సంబంధించిన అప్లికేషన్ అందులో ఆప్షన్ ఉంది. ఈ 6 గ్యారంటీలు మేము ఇచ్చిన హామీ మేరకు 28 నుంచి 6 తారీఖు జరిగే ప్రజాపాలనలో మీరంతా అప్లికేషన్ పెట్టుకోమని కోరుతా ఉన్నా. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణకు వచ్చిన మంత్రి రోజాకు అంగన్వాడీ వర్గాల నిరసన సెగ తగిలింది. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు అంగన్వాడీ వర్కర్లు వచ్చారు. మంత్రిని చుట్టుముట్టి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇస్తుండగా మంత్రి రోజా తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు. మంత్రి నిర్లక్ష్య వైఖరిపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ధర్నా చేపట్టి 15 రోజులండి. ఇప్పటికి కూడా ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. మాకు మేమేమి గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. మాకు ఇప్పుడు పరిస్థితులను బట్టి, ఖర్చులను బట్టి మాకు కనీస వేతనం అడుగుతున్నాము. కానీ మా ఎలాంటి ఇప్పుడు ఇంత ధర్నా చేస్తున్నా కూడా ఎలాంటి స్పందన లేకపోవడం ఇది సిగ్గుచే. గుంటూరు జిల్లా పర్యటనలో సీఎంను కలిసిన తమ సమస్యలు చెప్పుకున్న అనారోగ్య బాధితులు. రేపు వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ నుంచి పిలుపు కోసం షర్మిల ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ ఢిల్లీకి చేరుకున్నారు. ఏ క్షణమైనా ఆమెకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. రేపు అధికారికంగా కాంగ్రెస్లో షర్మిల చేరే అవకాశం ఉంది. ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ముందుగా జాతీయ స్థాయిలో ఏఐసీసీలో సర్దుబాటు చేయాలని షర్మిల విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలు మంత్రులకు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటి వద్ద అంగన్వాడీలు నిరసనకు దిగారు. అమర్నాథ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. తల్లి ఒక మాట వినండి. ఇలాంటి ఎట్కారంగా మాట్లాడితే
ఆ మాట చెప్పమన్నా. హామీ ఇచ్చారు మళ్ళీ ఆ మాట చెప్పమన్నమ్మా. హామీ ఇచ్చారన్నా చేశాడు. గవర్నమెంట్ కాదని 2 నెలల ముందు చేస్తే మేము చేయలేదంటే ఎన్ని నెలలు ఇచ్చినట్టు మీకు చెప్పు. ఉన్నటువంటి అందరు నాయకుల్ని కలిసి మా ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు ముందు రావడం జరిగింది. కొంతమంది నాయకులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చింతపల్లి వారు సభకు ఇచ్చేసినప్పుడు కూడా కొంతమంది నాయకులను కూడా 2-3 నాయకులను కూడా కల్పించడం జరిగింది. వారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, నేను చేయకపోతే మీకు ఎవరు చేయలేరు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. శిశు సంక్షేమ మంత్రి లేకుండా అంగన్వాడీలతో చర్చలు జరపడానికి సజ్జలయ్యేవారు. తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు అచింట సునీత మీడియా సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 మంది అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు బయటికొచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో రాకముందు రకరకాల హామీలు ఇచ్చి పాదయాత్రలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను ఆదుకుంటాను, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు జీతాలు పెంచుతాను, తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తాను అని చెప్పి మట్టిలో మాణిక్యాల లాంటి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్ర పోటీలు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో గ్రౌండ్స్ నందు యలమంచిలి నియోజకవర్గం శాసనసభ్యులు యువి రమణమూర్తిరాజు మరియు మాజీ డీసీసీబీ చైర్మన్ యు సుకుమార్ వర్మ తేజ రిబ్బన్ కటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రమం తప్పకుండా ఆటలు ఆడడం, వ్యాయామం చేయడం వల్ల బీపీ, డయాబెటిక్ లాంటివి అదుపులో ఉంటాయి. మంచి ఆరోగ్యానికి క్రీడలు చాలా అవసరం. అందుకే రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ యొక్క క్రీడా పోటీలను యువత సద్వినియోగం చేసుకుని నియోజకవర్గ మరియు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరచాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అచ్యుతాపురం మండల ప్రభుత్వ అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, క్రీడాకారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అచ్యుతాపురంలో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మా ప్రీతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చదువే కాదు ముఖ్యం, దాంతోపాటు ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి దానికి ఎక్సర్సైజ్ కావాలా, అందువల్ల ఆటలు దానికి కరెక్ట్ అయితే ఆటలే ఎక్సర్సైజ్. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఆడుకోవాలి. ఎందుకంటే అది కాక ఇవాళ మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో, కాకపోతే వాళ్ళు గుర్తింపు లేదు. ఎక్కడెక్కడో ఆడుతున్నారు తప్ప వాళ్ళు బయటికి తీసుకొచ్చి వాళ్ళు గుర్తించి వాళ్ళని కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇది అన్ని విధాలా ఉపయోగపడుతుంది, అటు స్టూడెంట్స్ కానీ ఇటు పెద్దలకి. అయోధ్యకు తంజావూరు నుంచి గొడుగులు. తెలంగాణలో 6 గ్యారెంటీల దరఖాస్తు పత్రం రిలీజ్. భూపాలపల్లి సింగరేణి కేటీకే5 ఇంక్లైన్ గని దగ్గర ఉద్రిక్తత. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సౌదపత్రం విడుదల చేయాలి, మంత్రి పొన్నం ప్రభాకర్. గుంటూరు జిల్లా పర్యటనలో సీఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకున్న అనారోగ్య బాధితులు. రేపు ఢిల్లీకి షర్మిల, ఏ క్షణమైనా ఏఐసీసీ నుంచి పిలుపు. మంత్రి గుడివాడ అమర్నాథ్ కు అంగన్వాడీల నిరసన సేగ. సంబరంలో ఆడుదాం ఆంధ్ర పోటీలు యువి రమణమూర్తిరాజు.